భారత్తో సైనిక ఘర్షణకు సంబంధించి పాకిస్తాన్ ప్రధాని పలు కీలక విషయాలను వెల్లడించారు. తమ భూభాగంపై బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగం నిజమేనని ఆయన మరోసారిగా అంగీకరించారు. తమ సైన్యం సిద్ధంగా లేని సమయంలో ఈ దాడులు జరిగాయని చెప్పారు. నిన్న అజర్ బైజాన్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. మే 9, 10 రాత్రి భారత దురాక్రమణకు తాము స్పందించాలనుకున్నామని చెప్పారు. ఉదయం 4:30 దాడి చేయాలని నిర్ణయించామని చెప్పారు. దాడి చేసేందుకు తమ దళాలు సిద్ధమయ్యన్నారు. కానీ తాము దాడి చేసేలోపే భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో రావల్పిండి విమానాశ్రయం సహా పాకిస్తాన్లోని వివిధ ప్రావిన్స్లపై దాడి చేసిందని వివరించారు. And then, ladies and gentlemen, we on 9th and 10th night, we decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan armed forces led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, to teach a lesson to our enemy. But before that hour reached, India again launched missile attacks, BrahMos, and hit Pakistan's various provinces, including airport in Rawalpindi and other places. And then, ladies and gentlemen, we on 9th and 10th night, we decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan armed forces led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, to teach a lesson to our enemy. ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది మరణించిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ వల్ల పాకిస్తాన్లో తీవ్ర నష్టం వాటిల్లిందని షరీఫ్ అంగీకరించడం ఈ రెండోసారి. గతంలో మే 10 తెల్లవారుజామున 2:30 ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ ఫోన్ చేసి నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత క్షిపణి దాడుల గురించి తెలిపారని ఇస్లామాబాద్లో ఆయన వెల్లడించారు. భారత్ దాడుల్లో జైష్ ఏ మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. అనంతరం పాకిస్తాన్ డ్రోన్లతో భారత పౌర ప్రాంతాలపై దాడి చేయగా భారత్ పాక్ సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేసింది. మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ దానిని ఉల్లంఘించింది.